హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ అర్థమెటిక్ పీవైక్యూ కోర్సులో భాగంగా ప్రాఫిట్ అండ్ లాస్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మోడల్, వెన్ ఆర్టికల్స్ ఆర్ సోల్డ్ ఇన్ చైన్, అంటే కంటిన్యూస్గా ఆర్టికల్స్ని అయితే సేల్ చేస్తాం. అంటే ఏ వచ్చి బికి సేల్ చేస్తాడు, బి వచ్చి సికి సేల్ చేస్తాడు, ఆ టైప్. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలో చూడండి. ఏ సోల్డ్ అన్ ఆర్టికల్ టు బి, ఏ వచ్చి బికి సేల్ చేశాడు. ఎంత పర్సెంట్ ప్రాఫిట్కి? 25% ప్రాఫిట్కి. బి ఫర్దర్ సోల్డ్ టు సి, బి వచ్చి సికి సోల్డ్ చేశాడు. ఎంత పర్సెంట్ ప్రాఫిట్ తెలియదు. నెక్స్ట్, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ సి ఈస్ 30% మోర్ దెన్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ. ఎగ్జాంపుల్కి కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ 100 అనుకుంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ సి ఏమవుతుంది? 30% మోర్. ఎనీ నెంబర్ 100%, 30% మోర్ అంటే 130%. 30% మోర్ దెన్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ కదా. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ ఎంత అనుకున్నా? 100 అనుకున్నా. పర్సంటేజ్ అంటే 1/100, కాబట్టి 2 జీరోలు క్యాన్సిల్ అయిపోతాయి. 130 అయింది. ఓకేనా? అంటే బి వచ్చి సికి ఎంతకి సేల్ చేస్తాడు? 130కి సేల్ చేస్తాడు. దెన్ ఫైండ్ పర్సంటేజ్ ప్రాఫిట్ ఎన్ బై బి. ఏకి వచ్చి 25% ప్రాఫిట్ వస్తుంది, బికి ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వస్తుందో కనుక్కోవాలి. ఈ పర్సంటేజ్ వచ్చి 100 మీద కనుక్కోవాలి. 25% ఆఫ్ 100 అంటే 25 కదా. ప్రాఫిట్ అంటే ప్లస్ 100 ప్లస్ 25 125. అంటే ఏ వచ్చి బికి ఎంతకి సేల్ చేస్తాడు? 125కి సేల్ చేస్తాడు. ఇలా 2 నెంబర్స్ మధ్యలో పర్సంటేజ్ ఎలా కనుక్కుంటామంటే డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. 125 130, ఈ రెండింటి మధ్యలో పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలా? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ. 125 130, డిఫరెన్స్ 5, ఇనిషియల్ వాల్యూ 130, 125. 5 25, 25 4s, అంటే ఆన్సర్ 4%. అంటే బి వచ్చి సికి సేల్ చేస్తాడు. ఎంత పర్సెంట్ ప్రాఫిట్కి? 4% ప్రాఫిట్కి. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ ఆర్టికల్ పాసింగ్ త్రూ 2 hands is sold at total profit of 40% of original cost price. చూడండి, ఇక్కడ 2 hands గుండా పాస్ అవుతుంది ఆర్టికల్. ఫస్ట్ డీలర్ ఎంత ప్రాఫిట్ పొందుతాడు? 30%. సెకండ్ డీలర్ వచ్చి సెకండ్ డీలర్కి ఎంత ప్రాఫిట్ వస్తుందో తెలియదు, కనుక్కోవాలి. ఓవరాల్గా ఎంత ప్రాఫిట్ వచ్చింది? an article is passing through 2 hands sold at profit of 40% of the original cost price. ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే ఓవరాల్ ప్రాఫిట్ ఎంత? 40%. 40% ఆఫ్ 100 ఎంత? 40 వస్తుంది. 100 ప్లస్ 40 140, అంటే ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చి 140 అవుతుంది. ఈ 30% ఆఫ్ 100 ఎంత? 30. 100 ప్లస్ 30 130. ఇప్పుడు 2 నెంబర్స్ మధ్యలో పర్సంటేజ్ చెప్పాలి. ఎలా చెప్పాలి మనం? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. 130కి 140కి డిఫరెన్స్ 10, ఇనిషియల్ వాల్యూ 130, పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 13 7s 91, 100లో 91 పోతే 9, 7 9/13, ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోడక్ట్ పాస్ సక్సెస్ఫుల్లీ త్రూ హ్యాండ్స్ ఆఫ్ 3 traders, each of them sell goods at profit of 30% of his cost price. చూడండి, ఫస్ట్ ట్రేడ్ మ్యాన్ వచ్చి 30% ప్రాఫిట్, సెకండ్ అతను కూడా 30%, థర్డ్ అతను కూడా 30%. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు కదా, ఈచ్ ఆఫ్ దెమ్ సెల్స్ గూడ్స్ అట్ ప్రాఫిట్ ఆఫ్ 30% ఆఫ్ హిస్ కాస్ట్ ప్రైస్. నెక్స్ట్, లాస్ట్ ట్రేడర్ సోల్డ్. లాస్ట్ ట్రేడర్ ఎంతకి సోల్డ్ చేశాడు? 300. హౌ మచ్ డిడ్ ఫస్ట్ ట్రేడర్ పే ఫర్ దెమ్, అంటే ఫస్ట్ ట్రేడర్ ఎంత కొన్నాడో కనుక్కోవాలి.
చూడండి, ఇక్కడ మనకు బ్యాక్ వాల్యూ కావాలి. బ్యాక్ వాల్యూ కావాలంటే రివర్స్లో మల్టిప్లై చేయాలి. ప్రాఫిట్ అంటే ప్లస్ 100 ప్లస్ 30 130/100. 130/100కి రివర్స్ 100/130. ఇలా 3 టైమ్స్ ఉంది కాబట్టి 3 టైమ్స్ రాసుకోండి. 100/130. 100/130. నెక్స్ట్ 3 జీరోస్ ఏమైపోతాయి? క్యాన్సల్ అయిపోతాయి. ఫైనల్గా ఏమొస్తుంది? 2 జీరోస్ 3 జీరోస్ 5 జీరోస్ డివైడెడ్ బై 13 క్యూబ్. 13 క్యూబ్ అంటే 2197 కదా. 2197 ఇలా వస్తుంది. 2197 వన్స్ 3 200 అవుతుంది. 800. నెక్స్ట్ 3 టైమ్స్ 3 7s 21, 3 9s 27, 29, 3 1s 3 5 6, 10లో 1 పోతే 9, 12లో 9 పోతే 3, 9లో 5 పోతే 4, 1439 0 వస్తుంది. నెక్స్ట్ 13తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ 2 ఉన్నాయి, చూసుకుందాం. 6 టైమ్స్ వస్తాయి. 6 7s 42, 6 9s 54, 58, 11, 13 అంటే 136 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రైస్ ఆఫ్ సమ్ వుడన్ ఫర్నిచర్ ఇంక్రీజెస్ బై 65% వెన్ ఇట్ పాసెస్ త్రూ 3 హ్యాండ్స్. ఇక్కడ 3 హ్యాండ్స్ గుండా పాస్ అయింది. ఫస్ట్ అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చింది? 20%. సెకండ్ అతనికి 25. థర్డ్ అతనికి ఎంతో తెలియదు. ఓకేనా? ఓవరాల్గా ఫర్నిచర్ ప్రైస్ ఎంత పెరిగింది? 65%. అంటే స్టార్టింగ్ 100 ఉంటే ఇప్పుడు 65% పెరుగుతుంది ఓవరాల్గా. 65% ఆఫ్ 100 ఎంత? 65. 100 ప్లస్ 65 165 అవుతుంది. ఇక్కడ పర్సంటేజ్ ప్రాఫిట్ ఆఫ్ థర్డ్ సెల్లర్ కనుక్కోవాలి. 100 20% ప్రాఫిట్ అంటే 20% ఆఫ్ 100 అంటే 20, 120 అవుతుంది. నెక్స్ట్ 25% ఆఫ్ 120 కనుక్కోండి. 25% అంటే 1/4 అని, అంటే 30 యాడ్ అవుతుంది. 25% ఆఫ్ 120 అంటే 30. 120 ప్లస్ 30 150. 2 నెంబర్స్ మధ్యలో పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలా? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. డిఫరెన్స్ 15, ఇనిషియల్ వాల్యూ 150. పర్సంటేజ్ కావాలి కదా, 15 టెన్స్. ఆన్సర్ వచ్చి 10%. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ హీ హ్యాడ్ సోల్డ్ ఇట్ ఆర్ బాట్ ఇట్ ఫర్ y రూపీస్ మోర్. క్వశ్చన్లో ఏమని ఇస్తారంటే, ఒకవేళ అతను ఎక్కువ అమౌంట్కి సేల్ చేస్తుంటే అంటారు. అలాంటప్పుడు ఎలా చేయాలో చూడండి. ఎన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఎట్ ప్రాఫిట్ ఆఫ్ 13.25%. ఫస్ట్ ఒక ఆర్టికల్ని ఎంత ప్రాఫిట్కి సేల్ చేశారు? 13.25%. ఇప్పుడు సేల్ చేసిన దానికన్నా ఎక్స్ట్రాగా ఎంత అమౌంట్కి సేల్ చేశారు? 76.7 రూపీస్. అప్పుడు ప్రాఫిట్ ఎంత వస్తుంది? 16.5. అంటే ఈ రెండింటి గ్యాప్ దేనికి ఈక్వల్ అవుతుంది? 76.7కి. 16.5లో 13.25 తీసేయండి. తీసేస్తే ఎంత వస్తుంది? 3.25%. అంటే ఈ రెండింటి గ్యాప్ వచ్చి 3.25%. అన్ని పర్సంటేజెస్ కాస్ట్ ప్రైస్లో కనుక్కోవాలి. ఎంత ఇచ్చాడు? 76.7. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ పర్సంటేజ్ అంటే 1/100. రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100. ఇంటూ 100 అంటే 2 జీరోస్ వస్తాయా? ఒక పాయింట్ ఉంది కదా, ఒక పాయింట్. నెక్స్ట్ 3.25 అంటే 3 1/4 కదా.
4:3:12 13/4 ఎంత వస్తుంది? 13/4 సిపి ఈజ్ ఈక్వల్ టు 7670. నెక్స్ట్ 13/5 65, 11 మిగులుతుంది, 117 13/9 సిపి ఈజ్ ఈక్వల్ టు 590 into 4. కానీ వాడేమడిగాడు? 50% ఆఫ్ ద సిపి. 50% అంటే హాఫ్ కదా. చేయండి, ఎంత వస్తుంది? 1180 వస్తుంది. ఆప్షన్ లేదు. ఓకేనా, చాలా సింపుల్. ఫస్ట్ ఆన్సర్ వచ్చి 1180. నెక్స్ట్ ఆన్సర్ 1180. ఇక్కడ ఫస్ట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 13.25. నెక్స్ట్ ప్రాఫిట్ 16.5. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 3.25. 3.25 అంటే ఏమని రాసుకోవచ్చు? 13/4 అని రాసుకోవచ్చు. డిఫరెన్స్ ఎంత? 76.7. నెక్స్ట్ 13/5 65, 11 117 13/9. నెక్స్ట్ మనకేం కావాలా? 50% ఆఫ్ ద సిపి కావాలా, అంటే హాఫ్ ఆఫ్ సిపి కావాలా. చేస్తే ఎంత వస్తుంది? 9 2s 18, 1180 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మంజీత్ బాట్ సెకండ్ హ్యాండ్ మోటార్ బైక్ అంటే కాస్ట్ ప్రైజ్. బాట్ అంటే కాస్ట్ ప్రైజ్. కాస్ట్ ప్రైజ్ ఎంత? 22,000 అంటే స్పెండ్ 3,000 ఆన్ ఇట్స్ ఓవర్హాలింగ్ అండ్ మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ కాస్ట్, రిపేర్ కాస్ట్, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, ఇవంతా కాస్ట్ ప్రైజ్కి యాడ్ అవుతాయి. అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైజ్ ఎంత? 25,000. నెక్స్ట్ he then sold it with 12% ప్రాఫిట్. నెక్స్ట్ 12% ప్రాఫిట్కి అయితే అమ్మాడు. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ కదా. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ ఎంత? 25,000. ప్రాఫిట్ వచ్చి 12%. 12% ఆఫ్ 25,000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. ఎంత వస్తుంది? 12/5 60, 12 2s 24 30 28,000 అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ 28,000. ఇఫ్ యూ హ్యాడ్ సోల్డ్ ఫర్ 500 లెస్, అంటే ఇప్పుడు న్యూ సెల్లింగ్ ప్రైస్ ఎంత? దీంతో 500 తీసేయండి, అప్పుడు ఎంత వస్తుంది? 27,500. వాడేమడిగాడు? పర్సంటేజ్ ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ వచ్చి 25,000. పర్సంటేజ్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత? 2,500. కాస్ట్ ప్రైస్ వచ్చి 25,000. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 3 zeros 3 zeros క్యాన్సిల్. 25 10s. ఆన్సర్ 10%. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ సెల్స్ అన్ ఆర్టికల్ అట్ 13.5% లాస్. ఫస్ట్ ఎంత వచ్చింది? 13.5% లాస్ వచ్చింది. ఒకవేళ 1274 ఎక్కువకే అమ్మితే ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది? 11% ప్రాఫిట్ వస్తుంది. ఇంతకుముందు క్వశ్చన్లో రెండు ప్రాఫిట్ సేమ్ వర్డ్స్ ఉంటే డిఫరెన్స్ తీసుకోవాలి. లాసు ప్రాఫిట్ ఆపోజిట్ వర్డ్స్ ఉంటే యాడ్ చేయాలి. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత అంటే ఆపోజిట్ వర్డ్స్ ఉంటే యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 24.5%. అన్ని పర్సంటేజెస్ కాస్ట్ ప్రైజ్లో కనుక్కుంటాం. ఎంత? 1274. నెక్స్ట్ 24.5%. 24 1/2 కదా. 24 2s 48, 48 plus 1 49. 49/2 సిపి ఈజ్ ఈక్వల్ టు 1274. పర్సంటేజ్ అంటే 1/100. రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100. 7 7s 49, 7 1s 7, 7 8s 7 2s. మళ్ళీ 7తో క్యాన్సిల్ చేయండి. 7 2s 14, 7 6 42. సిపి ఎంత అవుతుంది? 5,200. 2 into 2,600 5,200.
నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ సెల్స్ అన్ ఆర్టికల్ ఫర్ లాస్ ఆఫ్ 18%. ఫస్ట్ లాస్ ఎంత వచ్చింది? 18% వచ్చింది. లాస్ వచ్చిందని సెల్లింగ్ ప్రైస్ ని పెంచాడు. ఎంత పెంచాడు? ఓకే, 1 మినిట్. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. సపోజ్ కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 82 అవుతుంది. ఎందుకు? లాస్ 18% కదా. 100లో 18 పోతే ఎంత? 82. హీ ఇంక్రీజెస్ సెల్లింగ్ ప్రైస్ బై 144. సెల్లింగ్ ప్రైస్ ఎంత పెంచాడు? 144 పెంచాడు. కాస్ట్ ప్రైస్ ఎంత తగ్గించాడు? 30%. కాస్ట్ ప్రైస్ 100 ఉన్నింది, 30% తగ్గిస్తే ఎంత అవుతుంది? 70 అవుతుంది. ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 20%. కాస్ట్ ప్రైస్ 70 కదా, 20% ప్రాఫిట్ అంటే 20% ఆఫ్ 70. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. ప్రాఫిట్ 14 వస్తుంది, 84. ఇదంతా మనం అజ్యూమ్ చేసుకున్నాం. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ పెరిగింది? 2 parts. సెల్లింగ్ ప్రైస్ ఎంత పెంచాడు? 144. అంటే 2 parts ఎంత? 144. ఇక్కడ ఏమడిగారు? ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్. ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ అంటే 82 parts. 82 parts ఎంతో కనుక్కోవాలి. ఇక్కడ రిలేషన్ చూడండి, 2 1s, 2 7s 14, 2 2s. రిలేషన్ 72. ఆన్సర్ కావాలంటే 82 × 72. 82 × 72 మల్టిప్లై చేయండి. 2 2s 4, 2 8 16, 2 7s 14, 7 8 56, 57. యాడ్ చేస్తే 5904. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మార్కెట్ ప్రైస్ మీద క్వశ్చన్స్ చేద్దాం. ఇక్కడ 3 ప్రైజెస్ ఉంటాయి: కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు షాప్ కీపర్ అనుకోండి, మీరు ఒక బుక్ కొంటారు 100 రూపీస్కి. దాని మీద ఎంఆర్పి స్టిక్కర్ వేస్తారు. దాన్ని ఏమంటాం? మార్కెట్ ప్రైస్. ఎంపీ అంటే మార్కెట్ ప్రైస్, లేదంటే మార్కెట్ ప్రైస్, లిస్ట్ ప్రైస్, లేబుల్డ్ ప్రైస్. ఓకేనా? ఎప్పుడు కానీ కాస్ట్ ప్రైస్ కన్నా సమ్ పర్సంటేజ్ ఎక్కువకే మార్క్ చేస్తారు. ఓకేనా? ఇక్కడ ఏమని ఇచ్చాడు? ఏ డీలర్ మార్క్స్ హిస్ గూడ్స్ 15% అబోవ్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సంటేజ్ ఎక్కువ మార్క్ చేశాడు? 15%. డిస్కౌంట్ దేని మీద ఇస్తారు? మార్కెట్ ప్రైస్ మీద. డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? 5%. ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్యలో కనుక్కోవాలి. 2% ఇచ్చినప్పుడు సింగిల్ పర్సంటేజ్ కనుక్కునేదాని ఫార్ములా ఉంది. x + y + xy/100. ఇక్కడ x అంటే 15, y అంటే -5. ఎందుకంటే డిస్కౌంట్ అంటే మైనస్ అని. 15 - 5, 15 × -5/100. 15లో 5 పోతే 10, -75/100. 10 - 0.75 అంటే 9.25. ఆన్సర్ ప్లస్ వస్తే ప్రాఫిట్, అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా సేమ్ మోడల్. రామన్ ఫిక్సెస్ సేల్ ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ 16% అబోవ్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సెంట్ ఎక్కువకి మార్క్ చేశాడు? 16%. నెక్స్ట్, డిస్కౌంట్ ఇచ్చాడా? 12%. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? పర్సంటేజ్ ప్రాఫిట్. 2% ఇస్తే సింగిల్ పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలా? x + y + xy/100. క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. 16 × -12/100. నెక్స్ట్ క్వశ్చన్, మార్కెట్ ప్రైస్ ఆఫ్ 55 ఐటమ్స్. ఇక్కడ ఏమని ఇచ్చాడు? మార్కెట్ ప్రైస్ ఆఫ్ 55 ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 99 ఐటమ్స్. అంటే ఇప్పుడు రేషియో రాసుకోవచ్చా? మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో రాసుకోవచ్చు. మార్కెట్ ప్రైస్ అంటే 99, కాస్ట్ ప్రైస్ అంటే ఎంత? 55. నెక్స్ట్, 11 9s 11 5s. సేమ్ అదే విధంగా
selling price of 56 items. Selling price of 56 items is equal to marked price of 35 items. Next, 7 8s, 7 5s. అంటే మార్క్డ్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. మార్క్డ్ ప్రైస్ అంటే 8 అని, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఉంది, ఇక్కడ 5 ఉంది. సెల్లింగ్ ప్రైస్ 5 అని. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి సింగిల్ రేషియోగా రాద్దాం. మార్క్డ్ ప్రైస్ 9, కాస్ట్ ప్రైస్ 5. నెక్స్ట్ మార్క్డ్ ప్రైస్ వచ్చి 8, సెల్లింగ్ ప్రైస్ 5. మీరు గమనిస్తే మార్క్డ్ ప్రైస్ సేమ్ ఉండాలి. ఇక్కడ సేమ్ లేదు కదా, ఎల్సిఎం తీసుకోండి. 9కి 8కి ఎల్సిఎం ఎంత? 72. మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ 9 ఉంది, ఎల్సిఎం 72 అంటే 8తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 8 ఉంది, ఎల్సిఎం 72, 9తో మల్టిప్లై చేయాలి. అంటే మార్కెట్ ప్రైస్ 72, కాస్ట్ ప్రైస్ 40 అవుతుంది. మార్కెట్ ప్రైస్ 72, సెల్లింగ్ ప్రైస్ 45 అవుతుంది. క్యాలిక్యులేట్ పర్సంటేజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అన్నారు. ప్రాఫిట్ లాస్ దేని మీద కనుక్కుంటాం? కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ మీద. కాస్ట్ ప్రైస్ వచ్చి 40, సెల్లింగ్ ప్రైస్ 45. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాస్ట్ ప్రైస్ కన్నా, అంటే ప్రాఫిట్ వస్తుంది. ఎంత ప్రాఫిట్? 5 రూపీస్. ప్రాఫిట్ దేని మీద కనుక్కోవాలి? కాస్ట్ ప్రైస్. పర్సంటేజ్ ప్రాఫిట్ ఫార్ములా ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. 5 8s, 8 12s. ఆన్సర్ ఎంత? 12.5%. నెక్స్ట్ క్వశ్చన్. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈస్ 40% అబోవ్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సంటేజ్ ఎక్కువకి మార్క్ చేసాం? 40%. సపోజ్ కాస్ట్ ప్రైస్ 1000 అనుకుంటే మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది? 1400 అవుతుంది. ఎందుకంటే 40% ఆఫ్ 1000 అంటే 400 కదా. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఏమని ఇచ్చాడు? 73.5% ఆఫ్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ అంటే 1400. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. మల్టిప్లై చేయండి. 14 5s 70, 14 3s 42, 49, 14 7s 98, 98 ఒక 4 102. సెల్లింగ్ ప్రైస్ వచ్చి 1029. పర్సంటేజ్ ప్రాఫిట్ ఎలా కనుక్కుంటాం? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి డిఫరెన్స్ ఎంత? 29 రూపీస్. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 1000. చేస్తే మనకి ఎంత వస్తుందంటే 2.9. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ శారీ బాట్ ఫర్ 500. అంటే కాస్ట్ ప్రైస్ వచ్చి 500. మార్క్డ్ అట్ 16% ప్రాఫిట్. మార్క్డ్ అట్ 16% ప్రాఫిట్ అంటే ఎంత వస్తుంది? 80 రూపీస్. 16 5s 80. అంటే మార్కెట్ ప్రైస్ ఎంత? 580. నెక్స్ట్ డిస్కౌంట్ ఇచ్చారు. ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చారు. డిస్కౌంట్ వచ్చి X%. డిస్కౌంట్ తర్వాత వచ్చే ప్రైస్ ని సెల్లింగ్ ప్రైస్ అంటారు. సెల్లింగ్ ప్రైస్ 493. ఈ 2 నెంబర్స్ మధ్యలో ఉండే పర్సంటేజ్ ని డిస్కౌంట్ పర్సంటేజ్ అనుకుంటారు. 2 నెంబర్స్ మధ్యలో పర్సంటేజ్ ఎలా కనుక్కుంటా? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 87 కదా. 87/580 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. ఓకేనా. నెక్స్ట్ ఇంక క్యాన్సిలేషన్ చేస్తే అయిపోతుంది. 870/58 2తో చేయండి. 229s, 2 5s, 87 into 5, 7 5s 35, 5 8s 40, 435, 29 కదా. 29 1s 29, 13లో 9 పోతే 4, 145, 29 5s. ఆన్సర్ ఎంత? 15. డిస్కౌంట్ ఎలా కనుక్కుంటామంటే మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. పర్సంటేజ్ డిస్కౌంట్ దేని మీద కనుక్కుంటామంటే డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం కాబట్టి పర్సంటేజ్ డిస్కౌంట్ అంటే
Discount by market price into 100. Next question. A person marks his goods X% above cost price. కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సంటేజ్ ఎక్కువకి మార్క్ చేశాడు? X%. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 12% డిస్కౌంట్ ఇచ్చాడు. ఓవరాల్ గా ప్రాఫిట్ ఎంత వచ్చింది? ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి మధ్యలో ఉంటుంది, 10%. ఓకేనా? దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ X% అండ్ ప్రాఫిట్ పర్సెంట్. ఫస్ట్ ఎక్స్ కనుక్కోవాలా, మళ్ళీ ప్రాఫిట్ పర్సెంట్ అంటే 10%. ఈ రెండింటికి డిఫరెన్స్ కనుక్కోవాలి. ఓకేనా? కనుక్కుందాం. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే ప్రాఫిట్ పర్సెంట్ ఎంత? ప్రాఫిట్ పర్సంటేజ్ లేదంటే ఓపెన్ చేయండి. 2% ఇస్తే సింగిల్ పర్సంటేజ్ ఎలా కనుక్కుంటాం? ఫార్ములా ఉందా? ఫార్ములా ఏమంటే మినిట్ చూడండి, 2% ఇచ్చి సింగిల్ పర్సంటేజ్ ఎలా కనుక్కుంటామంటే ఫార్ములా ఉంది కదా, x+y + xy/100. అది దేనికి ఈక్వల్ అవుతుంది? 10 కి ఈక్వల్ అవుతుంది. ఎక్స్ వై ఎంత? -2. x into -12/100 is equal to 10. చూడండి, x - 12x/100 చేస్తే ఎంత వస్తుంది? 88x/100 వస్తుంది. ఇక్కడ -12 రైట్ సైడ్కి వెళ్తే +12, 10 + 12 22, 22 4s. x ఎంత అవుతుంది? 25 అవుతుంది. x ఎంత అవుతుంది? 25. x వచ్చేసి 25. ప్రాఫిట్ పర్సంటేజ్ కి డిఫరెన్స్ అడిగారు. ప్రాఫిట్ పర్సంటేజ్ 10%. అంటే ఆన్సర్ ఎంత? 15%. నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ అలోవింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 15%, వాల్యూ ఆఫ్ ద వాషింగ్ మిషన్ ఈస్ 29,750. ఇప్పుడు డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం. ఓకేనా? డిస్కౌంట్ ఇచ్చాక ప్రైస్ ఎంత అవుతుంది? 29,750. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ కనుక్కుందాం. 29,750 ఇంటూ బ్యాక్ వాల్యూ కావాలి కదా, రివర్స్ 100 - 25, 100 - 15, 85/100. 85/100కి రివర్స్ 100/85. క్యాన్సలేషన్ చేయండి. 5 20s, 5 17s. నెక్స్ట్ 17 1 17. ఇంకెంత మిగులుతుంది? 127. 17 7s 119, 85. అంటే మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది? 35,000 అవుతుంది. డిస్కౌంట్ ఇవ్వకపోతే నో డిస్కౌంట్. డిస్కౌంట్ లేకపోతే మార్కెట్ ప్రైస్ అన్నా ఒకటే, సెల్లింగ్ ప్రైస్ అన్నా ఒకటే. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇప్పుడు? 35,000. సెల్లింగ్ ప్రైస్ వచ్చి 35,000, పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చి 12%. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ తెలియదు, పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చి 12%, సెల్లింగ్ ప్రైస్ 35,000. ఇక్కడ మనకు బ్యాక్ వాల్యూ కావాలి. బ్యాక్ వాల్యూ కావాలంటే రివర్స్ 35,000 ఇంటూ 100/112. ప్రాఫిట్ అంటే ప్లస్ కదా, 100 + 12 112/100, రివర్స్ 100/112. క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. బాట్ 2 ఆర్టికల్స్ ఫర్ సేమ్ ప్రైస్. 2 ఆర్టికల్స్ ని ఒకే ప్రైస్ కి కొన్నప్పుడు ఎలా చేయాలో చూద్దాం. మోనా పర్చేజ్డ్ 2 sets ఆఫ్ జ్యువెలరీ ఫర్ 4,000 ఈచ్. అంటే ఫస్ట్ ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ ఎంత? 4,000. సెకండ్ ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ కూడా 4,000. ఫస్ట్ ఆర్టికల్ మీద ఎంత పర్సెంట్ ప్రాఫిట్? 8%. సెకండ్ ఆర్టికల్ మీద ఎంత పర్సెంట్ లాస్? 6%. ఇక్కడ కాస్ట్ ప్రైస్ సేమ్ కాబట్టి రెండింటిని కలిపి చెప్పేయచ్చు. ప్రాఫిట్ అంటే ప్లస్, లాస్ అంటే మైనస్. అంటే 8 - 6 ఎంత? 2%. అంటే ఓవరాల్ గా 2% ప్రాఫిట్ వస్తుంది. దేని మీద కనుక్కోవాలి మనం? 4,000 మీద. ఓకేనా?
నెక్స్ట్ పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. ఓవరాల్ ప్రాఫిట్ ఎంత? 80 గెయిన్. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, రమేష్ పర్చేస్డ్ టేబుల్ అండ్ చైర్ ఫర్ 3900. చూడండి, టేబుల్ చైర్ రెండు కలిపి ఎంత కొన్నాడు? 3900. టేబుల్ మీద ఎంత ప్రాఫిట్ వస్తా ఉంది? 8%. చైర్ మీద 16% ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? ఈ పర్సంటేజెస్ అంతా 3900లో కనుక్కో. అలిగేషన్స్ ప్రకారం చేసుకుంటే సింపుల్ గా అయిపోతుంది. టోటల్ ప్రాఫిట్ ఎంత వస్తుంది? 540. టోటల్ ప్రాఫిట్ అంటే మిడిల్లో రాసుకో. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 8 into 39 చేయండి. 8 9 72, 8 3 24. 24 ఒక 7, 312. ఇది 312. 16 అంటే దీనికి డబులే కదా, 624. ఇప్పుడు ఏం చేయాలంటే బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. 624లో 540 తీసేస్తే 84 వస్తుందా? నెక్స్ట్ 320, 340, 540, 228 వస్తుంది. కాదు, 540లో 312 తీసేయండి. 3లో 1 పోతే 228 వస్తుంది. నెక్స్ట్ 4 2s 4 1s, 4 5s 20, 4 7s, 3 7s, 3 19s. ఓకే, ఫైనల్ గా వచ్చేది ప్రైజెస్ రేషియో. టేబుల్ అంటే ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్. చైర్ అంటే 19 పార్ట్స్. టోటల్ కాస్ట్ అంటే, టోటల్ అంటే యాడ్ చేయాలి కదా, టోటల్ 26 పార్ట్స్. 26 పార్ట్స్ ఎంత? 3900. ఫస్ట్ టేబుల్ యొక్క, ఇక్కడ ఏమడిగారు? డిఫరెన్స్ బిట్వీన్ టేబుల్ అండ్ చైర్ అన్నారా? టేబుల్ కి చైర్ కి డిఫరెన్స్ అంటే 19లో 7 తీసేయాలి, అంటే 12 ఎంతో. 19లో 7 పోతే 12 పార్ట్స్ ఎంతో కనుక్కోవాలి. 13 2s, 13 3s. 2 ఉంది, 12 ఉంది, రిలేషన్ 6 కదా, రిలేషన్ 6. 300 into 6, 1800. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంత ముందుగా కాస్ట్ ప్రైస్ సేమ్, సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉన్నప్పుడు ఎలా చేయాలో చూడండి. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్స్ ఏ అండ్ బి ఆర్ సేమ్. ఇక 2 ఆర్టికల్స్ ఉన్నాయి, సెల్లింగ్ ప్రైజెస్ సేమ్. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఏమని ఇచ్చాడు? 48,640. 2 ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ సేమ్ కాబట్టి బై 2 చేసుకుంటే అయిపోతుంది. 2 24s అంటే ఒక్కొక్క ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 24,320. ఫస్ట్ ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ 24,320. సెకండ్ ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ 24,320. ఫస్ట్ ఆర్టికల్ మీద ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది? 28% ప్రాఫిట్. సెకండ్ ఆర్టికల్ మీద 24% లాస్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనం కాస్ట్ ప్రైస్ కనుక్కో. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? కాస్ట్ ప్రైస్ కనుక్కో. కాస్ట్ ప్రైస్ అంటే బ్యాక్ వాల్యూ, ఫ్రాక్షన్ ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. ప్రాఫిట్ అంటే ప్లస్ కదా, 100 + 28, 128/100. రివర్స్ 100/120. నెక్స్ట్ ఇక్కడ కూడా 24,320. లాస్ అంటే మైనస్, 100లో 24 పోతే 76/100. రివర్స్ 100/76. క్యాన్సలేషన్ చేస్తే అయిపోతుంది. చేద్దాము. నెక్స్ట్ 4 19s, 4 6, 4 8s. నెక్స్ట్ 19 3s 57, 38 కదా, 19 2s ఎంత వస్తుంది? 32,000. 32,000 ఆప్షన్ ఒకటే ఉంది, కావాలంటే ఇది కూడా చేసుకోండి. ఎంత వస్తుంది? 19,000 వస్తుంది. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, డిసానెస్ట్ షాప్ కీపర్. డిసానెస్ట్ షాప్ కీపర్ అంటే అతను ఎంత రేటు కొంటాడో అంతే రేటుకి సేల్ చేస్తూ ఉంటాడు, కానీ ఏం యూజ్ చేస్తాడు? ఫాల్స్ వెయిట్లు యూజ్ చేస్తూ ఉంటాడు. ఫాల్స్ వెయిట్ అంటే ఇప్పుడు మీరు 1 kg అడిగితే 1 kg ఇస్తాడు, కానీ 900 grams ఉంటుంది. అంటే దాని మీద 1 kg వెయిట్ అని ఉంటుంది, కానీ అది ఎంత వెయిట్ ని సూచిస్తూ ఉంటుంది?
900 గ్రామ్స్ మాత్రమే ఇండికేట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు పర్సంటేజ్ ప్రాఫిట్ ఎలా కనుక్కోవాలంటే ఎర్రర్ బై ఫాల్స్ వెయిట్, ఎర్రర్ బై ఫాల్స్ వెయిట్ ఇంటూ 100. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు 1 kg అడిగితే అతను ఎన్ని గ్రామ్స్ ఇస్తాడు? 900 గ్రామ్స్ ఇస్తాడు. 1 kg అంటే 1000 గ్రామ్స్ కదా, ఎర్రర్ అంటే 100 గ్రామ్స్, ఫాల్స్ వెయిట్ అంటే 900 గ్రామ్స్ కదా. ఈ విధంగా చేసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్, ఏ సెల్లర్ సోల్డ్ 19 cookies for 95 instead of 20 cookies in 1 kg. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ చూద్దాం. 95 రూపీస్. ఎన్ని కుకీస్? 19 కుకీస్. అంటే 1 కుకీ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 5 రూపీస్. నెక్స్ట్, ఇది సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ చూద్దాం. చీటింగ్ ఏ కస్టమర్, వాట్ ఈస్ ద గెయిన్ ఇఫ్ సెల్లర్ బాట్ కుకీస్ ఫర్ 76? అంటే కుకీస్ ఎంతకు తీసుకుంటాడు? 76 రూపీస్కి. ఎన్ని కుకీస్ తీసుకుంటాడు? 20. ఓకేనా, 76 రూపీస్కి 20 కుకీస్ తీసుకుంటాడు. 2 10s 2 38s. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 3.5, 3.8. ఒక కుకీ కాస్ట్ ప్రైస్ 3.8 పడుతుంది, సెల్లింగ్ ప్రైస్ 5. ఓకేనా. వాట్ ఈస్ ద గెయిన్? గెయిన్ అంటే ప్రాఫిట్ కనుక్కోవాలి. ఒక కుకీ మీద ఎంత ప్రాఫిట్? 1.2 కదా. 1 కుకీ మీద 1.2. మొత్తం ఎన్ని కుకీస్ అమ్ముతా ఉన్నాడు? 20 కదా. మొత్తం ఎన్ని కుకీస్ అమ్ముతా ఉన్నాడు? 20. అంటే ఎంత వస్తుంది? 24.0. నెక్స్ట్, ఒక కుకీ మీద 1.2 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. మొత్తం అతను అమ్మేది 20 కుకీస్. అంటే 24 రూపీస్ వస్తుంది. గెయిన్ అంటే ఎంత వస్తుంది? 24 రూపీస్. ఆప్షన్లో లేదు. ఓకేనా. కానీ అతను 19 కుకీస్ అమ్ముతా ఉన్నాడు కాబట్టి ఒక కుకీ మీద 1.2, 19 కుకీస్ అంటే 19 2 38, 19 + 3 22, 22.8. ఓకేనా. 20 కుకీస్ అమ్మితే 24 రూపీస్ వస్తుంది. కానీ అమ్మేది 19 కుకీసే కాబట్టి ఎంత ప్రాఫిట్ వస్తుంది? 22.8. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డిసానెస్ట్ ట్రేడర్ సేస్ టు కస్టమర్ ఈ సెల్స్ గూడ్స్ అట్ కాస్ట్ ప్రైస్. అతను ఎంత రేటు కొన్నాడో అంతే రేటుకి అమ్ముతా ఉన్నాడు, కానీ ఏం యూస్ చేస్తున్నాడు? ఫాల్స్ వెయిట్. ఎంత ప్రాఫిట్ వస్తుంది? 12.5%. పర్సంటేజ్ ప్రాఫిట్ ఎంత? 12.5%. ఇంత ముందుగానే చెప్పిన పర్సంటేజ్ ప్రాఫిట్ ఈ ఫార్ములా ఏమి? ఎర్రర్ బై ఫాల్స్ వెయిట్ ఇంటూ 100%. చూడండి, 12.5%. ఎర్రర్ అంటే ఎలా కనుక్కుంటాం? ట్రూ వెయిట్ మైనస్ ఫాల్స్ వెయిట్. చూడండి, దీన్ని డివిజన్ చేయండి. ట్రూ వెయిట్ బై ఫాల్స్ వెయిట్ -1 ఇంటూ 100%. 12.5%. 12.5 ones, 12.5 eights. నెక్స్ట్, T/F ఈజ్ ఈక్వల్ టు 1/8 కదా. రైట్ సైడ్ 8, లెఫ్ట్ సైడ్కి వెళ్తే 1/8. నెక్స్ట్, రైట్ సైడ్ -1, లెఫ్ట్ సైడ్కి వెళ్తే +1. 1/8 + 1 అంటే 9/8. ఓకేనా. ట్రూ వెయిట్ అంటే ఎన్ని పార్ట్స్? 9 పార్ట్స్. ట్రూ వెయిట్ అంటే 9 పార్ట్స్. ట్రూ వెయిట్ అంటే 1 kg కదా. 1 kg అంటే 1000 గ్రామ్స్. ఫాల్స్ వెయిట్ అంటే 8 పార్ట్స్. అతను యూజ్ చేసే వెయిట్ని ఫాల్స్ వెయిట్ అంటారు. ఫాల్స్ వెయిట్ అంటే 8 పార్ట్స్. ఇక్కడ 9 ones, 9 ones 9 ఇలా ఇలా వస్తూ ఉంటుంది. రిలేషన్ ఇది కదా. అంటే ఆన్సర్ ఏమొస్తుంది? 888.88. అంటే ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్కీపర్ హ్యాస్ fault of 100 grams in a 3 kg weight.
3 kg వెయిట్లో ఫాల్ట్ ఎంత ఉంటుంది? 100 grams. He sold 3 kg of potatoes to Charu using same faulty weight for 46. Cost price of potatoes for the seller was 12 rupees per kg. How much profit did he earn in the potatoes? ఎంత ప్రాఫిట్ వస్తుందో కనుక్కోవాలి. చూడండి, కాస్ట్ ప్రైస్ ఎంత? 12 రూపీసా? నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ చూడండి, సెల్లింగ్ ప్రైస్ వచ్చి 46 రూపీసా? కానీ అతను ఇచ్చేది 3 kgs కాదు కదా. 3 kgs అంటే 3000 grams. 3000 grams-లో 100 grams పోతే ఎంత? 2900 grams. దీన్ని కేజీస్లోకి మారుద్దాం. 2.9 kgs, 2.9 kgs. ఓకే, లేదు, ఇది పర్ కేజీ కాస్ట్ ప్రైస్. ఇదేమి పర్ కేజీ సెల్లింగ్ ప్రైస్, ఇది పర్ కేజీ కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ చేద్దాం. 46/2.9. 3000లో 100 పోతే 2900. ఓకే, క్యాన్సిల్ అయితే అవ్వదు. నెక్స్ట్ హౌ మచ్ ప్రాఫిట్? ప్రాఫిట్ అంటే ఎలా కనుక్కుంటా? 460/29. ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. 460/29 మైనస్ 12. మనం 3 kgs అమ్ముతా ఉన్నాం కాబట్టి ఇంటూ 3 చేస్తే అయిపోతుంది. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. మీరు చేసే ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్లాస్